ఇంకా రావాల్సిన బిడ్డలు త్వరగా రావాలా ప్రార్థన చేద్దాం. అదే రీతిగా ఈ సమయంలో దేవుని వాక్యంలోకి వెళ్తామండి. మార్కు రాసిన సువార్త 11వ అధ్యాయం 24వ వచనం. మార్కు రాసిన సువార్త 11వ అధ్యాయం 24వ వచనం. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు నాతో మాట్లాడని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడ, జీవాధిపతి, సర్వాధికారి, సర్వోన్నతుడ, సర్వశక్తి కలిగిన తండ్రి, మీ వందనాలు స్తోత్రాలు తండ్రి. యేసయ్య నా దేవ నా తండ్రి, మీకే వేలాది వందనాలు స్తోత్రాలు నాయన. స్తుతులు తండ్రి, స్తుతులు నాయన. పరిశుద్ధాత్మదేవ నాయన, ఇంతవరకు బిడ్డలు చక్కని గానాలు చేశారు తండ్రి, ప్రార్థించారు తండ్రి నాయన. ఈ సమయంలో నీ దివ్య వాక్యాన్ని బోధించడానికి నన్ను అభిషేకించు నాయన. ప్రభువా, నీ దివ్య వాక్యాన్ని బోధించడానికి, నీ సత్యవాక్యమును సరిగా విభజించే మీ పరలోకపు జ్ఞానంతో గ్రహింపుతో నన్ను నింపి నాయన. నా తండ్రి, నీ యొక్క వాక్యపు వెలుగులోకి మమ్మల్ని నడిపించండి నా ప్రభువా. సహాయం చేయి తండ్రి నాయన. ఇందులో ఉన్న గూఢమైన సంగతి, రహస్యమైన సంగతులు మీ రాజ్య మర్మాల్ని తెలియచెప్పు నాయన. నా తండ్రి, మాకందరికీ కూడా ప్రభువా మీరే ఉద్దేశంతో మాట్లాడుతున్నారో మాకు స్పష్టంగా అర్థమయ్యేటట్టుగా సహాయం చేయండి. పరిశుద్ధాత్మదేవుడా, మీరే కార్యము జరిగించి సహాయం చేయండి. పరిశుద్ధుడైన తండ్రి, ఇహ పరమల్లో దేవ మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నా దేవ నా తండ్రి. మీకే స్తుతులు వందనాలయ్యా, స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధాత్మదేవుడా, మీరే కార్యము చేయమని యేసు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట అందరికీ అర్థమైందా లేదా? చాలా సింపుల్గా ఉంటుంది కదా. ఒక్క వాక్యం మనకి ఎంత సింపుల్గా ఉంటుందంటే వినడానికే అంత సింపుల్గా ఉంటుంది. కానీ దాని వెనకాల చాలా స్టోరీ ఉంటుంది అన్నమాట. ఒక్క మాట మాట్లాడతాడు దేవుడు, దాని వెనకాల చాలా స్టోరీ ఉంటుంది. చాలా సింపుల్గా చెప్పాడు ఇక్కడ మనకి ఆయన. అందుచేత, ఎందుచేత ఏమో, ఎందుచేతో తెలియదు. అందుచేత అంటే అంతకుముందు ఏదో జరిగిందన్నమాట. ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అంటాడు. అసలు దేవుని దగ్గరికి వచ్చినప్పుడే మనకి నమ్మకంతో రావాలటండి. ఎలా రావాలట? నమ్మకంతో రావాలటండి. కొంతమంది హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు, అందరూ కాదులేండి, కొద్దిమంది మాత్రం, నేను విన్న వాళ్ళలో కొద్దిమంది ఈ హాస్పిటల్కి వెళ్తున్నాను, ఇది తగ్గుతుందా, ఈయన పెద్ద డాక్టరేనా కాదా, ఈయన స్పెషలిస్టా కాదా, నాకు సరైన వైద్యం చేయగలడా లేదా అని అనిపిస్తుందటండి. అంటే ఆ డాక్టర్ గారి దగ్గర మందులు పనిచేయవని ముందే వీళ్ళకి ఏమొచ్చింది? విశ్వాసం వచ్చింది. ఏమొచ్చింది? విశ్వాసం వచ్చింది అన్నమాట. ఆ తర్వాత జరగకపోతే అప్పుడు అనుకుంటారంట, నేను ముందే అనుకున్నాను ఇది ఇలా జరగదని. అంటే ముందే వాళ్ళు అనుకున్నారు జరగదని, మరి ఇంకెలా జరుగుతుంది? అవునా కాదా? ఏ విషయంలో సరే మనము, నేను ముందే అనుకున్నాను ఇలా జరగదని, నేను ముందే అనుకున్నాను, మరి ముందు ఏదో అనుకున్నావో అదే జరుగుద్ది. ముందు జరుగుద్ది అని అనుకుంటే జరుగుతుంది, ముందు జరగదు అని అనుకుంటే అది జరగదు. అది కూడా జరగాలి అంటేనంట అది పొందుకోవడానికి కూడా మనకి ఒక అర్హత, యోగ్యత కూడా ఉండాలటండి. హల్లెలూయా. అది పొందుకోవడానికి అర్హత, యోగ్యత కూడా ఉండాలంట మనకి.
అది పొందుకునే అర్హత యోగ్యత మనకు లేనప్పుడు ఎంత ప్రార్థన చెయ్యండి, ఎంత కన్నీరు విడవండి, ఉపవాసాలు ఉండండి, ఏం చేసినా కూడా అది జరగదు. నాకెవ్వరూ చెప్పలేదు, కానీ కొంతమంది ఉపవాసాలు చేసినప్పుడు నాకు అనిపించింది, అంటే మన విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళే కొలది కొన్ని అనుభవాలు మనంతటా మనకే వచ్చేస్తాయండి. అవి ఎవరు చెప్పనవసరం లేదు. అలాగే నాకు ఎవరు చెప్పలేదు, ఏం ఉపవాసాలు ఇవి, ఎందుకు వీళ్ళు ఎలాంటి ఉపవాసాలు చేస్తున్నారు, దీన్ని ఉపవాసం అనరు, దీన్ని ఏమంటారు, నిరాహార దీక్ష అంటారు. ఏమంటారు? నిరాహార దీక్ష. అందుకే సహజమైనంత వరకు మీరు ఉపవాసాలు ఉండండి అని ఎప్పుడు మిమ్మల్ని ఉపవాసాలు పెట్టను. ఎందుకంటే మొదట మారాల్సింది అక్కడ, ఇక్కడ మారిందే మీరు ఉపవాసం ఉన్న ఏ ప్రయోజనం లేదు. ఇక్కడ మార్పు లేదే మీరు ఎంత కన్నీరు కార్చినా, ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని ఉపవాసాలు ఉన్నా, ఏం చేసినా ఏమీ పని జరగదు అన్నమాట. చిన్నపిల్లల లక్షణం అది. చిన్నపిల్లలు మీరు చూసారా, వాళ్ళకి ఏదైనా కావాలి అన్నటప్పుడు అడుగుతారు. వాళ్ళు అడిగితే ఇప్పుడు వద్దు అది అంటది అమ్మ, లేదు నాకు అది కావాలి అంటది పిల్ల, ఇప్పుడు వద్దు అంటది అమ్మ. లేకపోతే ఏవో పిచ్చి పిచ్చి అడుగుతారు పిల్లలు. రోడ్ల మీద వెళ్ళిపోతూ ఉంటాయి కదండి కొన్ని రకాలు, అవి తింటే వీళ్ళకి పడదు, వీళ్ళకి అనారోగ్యాలు వచ్చేస్తాయన్న విషయం ఎవరికి తెలుసు? తల్లికి తెలుసు. తల్లి ఏం చేస్తుందంటే శ్రేష్టమైన దాచిపెడుతుంది ఆ పిల్లలకి. ఏ డబ్బాల్లో వేసి ఉంటే డబ్బాల్లో వేస్తుంది, ఫ్రిడ్జ్లో పెట్టి ఉంటే ఫ్రిడ్జ్లో పెడుతుంది. అలాగే ఎక్కడ పెట్టాల్సినవి అక్కడ పెట్టి ఏ టైంలో పిల్లలకి పెట్టాలో ఆ టైంలో పెడుతుంది అన్నమాట అండి. అయితే ఈ పిల్లలకి అవన్నీ తెలియదు. అమ్మ నా కోసం శ్రేష్టమైనది దాసింది, నాకు పెడుతుంది, నాకు నిజంగా ఆకలేస్తే నాకు పెడుతుంది అనే విషయం ఎవరికి తెలియదు? ఎందుకని తెలియదు? వాళ్ళ వయసుకి తెలియదు. అది వాళ్ళ వయసుకి అంత జ్ఞానం ఉంటుందా? వాళ్ళకి ఆలోచించే అంత జ్ఞానం ఉంటుందా? గ్రహించేంత గ్రహింపు ఉంటుందా? ఉండదు. అందుకే ఆ పిల్లలు ఏం చేస్తారంటే, నువ్వు నాకు ఇప్పుడు పెడతావా పెట్టవా అని చెప్పేసి బాగా గోల్ చేస్తారన్నమాట అండి. కొంతమంది పిల్లలు అయితేనంట కింద పడి దొర్లేస్తారటండి. ఇంకా కొంతమంది పిల్లలు అయితేనంటండి అసలు బస్ స్టాండ్లో దుమ్ములో ధూళిలో కూడా పడి దొర్లేస్తారటండి. విన్నాను నేను, అలాంటివి విన్నానండి. అయ్యి బాబోయ్, ఆ పిల్ల అడిగింది ఇవ్వకపోతే, ఆ పిల్లోడు అడిగింది ఇవ్వకపోతే ఇంక ఇది మట్టి మశానమని కూడా చూడరండి వీళ్ళు. అడిగింది ఇచ్చేయాలి, ఇవ్వకపోతే ఇంకా వాళ్ళు అసలు వాళ్ళు ఏం చేయలేమండి అంటారు. అదేంటది? అంతేనండి, వాళ్ళు చిన్నప్పటి నుంచి అంతేనండి అంటారు. అదెంతో ఇదంతే. అర్థమైందా? ఇప్పుడు నేను పిల్లల కోసం ఎందుకు చెప్పాను? పిల్లల కోసం కాదు ఇది చెప్తా. వీళ్ళ కన్నీళ్ళు, వీళ్ళ ఉపవాసాలు ఈ దానికి పోలిక అన్నమాట అండి ఇది. నువ్వు ఇలాగ ఇవ్వకపోతే నేను దీక్షలో నుంచి నేను లేవను అంటే దేవుడి దగ్గర నుంచి బలవంతంగా తీసుకుంటున్నారు. అది నేను చెప్పే పాయింట్. నువ్వు ఉపవాసం ఉండి ఇప్పుడు పిల్ల అది నేను అన్నం తిన్నావు, నువ్వు నాకు అది ఇచ్చే వరకు నేను అన్నం తిన్నావు, నేను ఏం తిన్నావు అని చెప్పేసి కోపగించి పడుకుంటే తల్లిదండ్రులు వాళ్ళకి నిద్ర పడుతుందండి. ఇది మొండిది, వీడు మొండోడీడు, ఇంక వీళ్ళకి పెట్టి వరకు ఇచ్చే వరకు వీళ్ళు ఊరుకోరు అని చెప్పి తల్లిదండ్రి సంతోషంగా ఆనందంగా ఇస్తారా? చిరాగ్గా ఇస్తారా? చిరాగ్గా ఇచ్చారా? సంతోషంగా ఇచ్చారా? అదంతా అనవసరం వాళ్ళకి. అడిగింది ఇచ్చారా లేదా, అది తినేసామా లేదా, అది అనుభవించేసామా లేదా, అంతవరకే కావాలి వాళ్ళకి. అవునా కాదా?
కొంతమంది యొక్క ప్రార్థనలో, కొంతమంది యొక్క ఉపవాసాలు ఈ రీతిగా ఉంటాయన్నమాట అండి. అంటే దీన్ని బట్టి మేము అడిగింది ఇస్తే తప్ప, లేకపోతే మేము అన్నం తినం, నీళ్లు తాగు. ఒకసారి చాలా చాలా సంవత్సరాల క్రితంలేండి ఒక సిస్టర్ ఇలా మాట్లాడుతున్నారన్నమాట నాతోని. వాళ్ళ ఇంటికి ఇంకొక ఆవిడ వచ్చారు, బంధువులు. ఆవిడని నాకు పరిచయం చేశారు, ఇద్దరికి ఒకరినొకరు పరిచయం చేశారు. అయితే ఆవిడ మాటల సందర్భంలో చెప్పిన మాట ఏంటంటే, అంటే నా గురించి చెప్పారు ఈవిడ ఎంతగానే. సిస్టర్ మంచి బిలీవరు, ఇలాగా అలాగా అది ఇది అని నా గురించి చెప్పారు ఆవిడ. చెప్పి మళ్ళీ తర్వాత ఆవిడ గురించి నాకు చెప్తున్నారు. ఈ సిస్టర్ కూడా బాగా బాగా ప్రార్థన పూర్వకంగా ఉంటారండి ఈ వదిన గారు అని ఆవిడ గురించి నాకు చెప్తున్నారన్నమాట. చెప్తుంటే ఓహో అలాగా అండి అని చెప్పేసి నేను ఓకెడుతున్నాను. ఆవిడ నాతో ఏం చెప్పారంటే, కనీసం నేను ప్రార్థన చేసుకోకుండా టీ కూడా తాగనండి నేను అన్నారు. అంటే అదొక నియమం, అదేంటది నియమం అన్నమాట అండి. అయితే అది ఎందుకో నాకు కరెక్ట్ అని నాకు అనిపించలేదు. అంటే అది ఒక రూల్ లాగా పెట్టుకున్నారు ఆవిడ. ఏం పెట్టుకున్నారో రూల్ లాగా పెట్టుకున్నారండి. మనలో కూడా కొన్ని రకాల అపోహలు ఉంటాయన్నమాట. అంటే ఇలాగ ఏమీ తినకుండా తాగకుండా ప్రార్థన చేస్తేనే దేవుడు ఆలకిస్తాడో లేకపోతే ఆలకించడో అనుకుంటారన్నమాట. అయితే నేను స్టార్టింగ్లో ఆ రీతిగానే చేశాను, కానీ అలా చేస్తేనే దేవుడు ప్రార్థన ఆలకిస్తాడని చేయలేదు. నేను అలా చేయలేదు. ఇప్పుడు ఒక్కొక్కసారి నాకు ఉదయం లేచేసరికి ఒక్కొక్కసారి నీరసంగా అనిపించినప్పుడు ఓ కాఫీ కానీ టీ కానీ ఏదో తాగుతాను అన్నమాట. తాగి అప్పుడు నేను ప్రార్థన చేసుకుంటాను. కానీ నా ప్రార్థనలో నాకు ఎప్పుడు తేడాలు అనిపించవు. నేను త్రాగి ప్రార్థన చేసిన, తిని ప్రార్థన చేసిన, అంటే నా బాడీ నాకు సహకరించాలి. నేను ప్రార్థన మనస్ఫూర్తిగా నేను చెయ్యాలంటే నా బాడీ కూడా ఏం చేయాలి, నాకు సహకరించాలి. అది సహకరించినప్పుడు నేను మొండిగా కూర్చుని నేను ప్రార్థన చేస్తే కళ్ళు తిరిగి పడతాను. అప్పుడు ప్రార్థన ఉంటుందా? ఎక్కడ ఉంటాం వెళ్ళి మనం? అంత అవసరమా? అంటే కొన్ని పరిస్థితులు బట్టి కూడా మనం ఏం చేయాలి, దాన్ని మొండుతనం అంటారు కానీ, లేకపోతే మూఢభక్తి అంటారు కానీ ఇంకోటి కాదండి అది. అంటే మన బాడీ కూడా కొన్ని వాటికి సహకరిస్తుందా లేదా అన్నది కూడా ఏం చెయ్యాలి. ఇవన్నీ నేను అనుభవపూర్వకంగానే తెలుసుకున్నాను, ఎవరో చెప్పినవి కాదు నాకు. అప్పటికంటే ఇప్పుడు కనీసం మనసులో అనుకున్న దానికి నాకు జవాబు వస్తుందని చెప్పాను. నేను ప్రార్థన కూడా కాదు, మనసులో అనుకున్న దానికి జవాబు వస్తుందన్నమాట. ఇంకా చెప్పాలి అంటే మీ దుఃఖ దినాలు సమాప్తమైనవి అన్నట్లుగా నా కన్నీరును కూడా తుడిచివేశాడండి దేవుడు. సహజంగా దేనికో కానీ నాకు అసలు కన్నీరే రావట్లేదు అనమాట. నా కళ్ళల్లో నీళ్లు లేవు అన్నట్టు అయిపోయింది నా కళ్ళు. అలా అని చెప్పేసి నా ప్రార్థనకి జవాబు రావట్లేదా అంటే జవాబు వస్తుంది. ఎందుకని వస్తుంది? ఆయనలో మనము ముందుకు కొనసాగుతున్నాం. ఏం చేస్తున్నాం? చిన్నపిల్లలాగే ఉండకుండా నేను పిల్లవాడినైనప్పుడు పిల్లవాడి పోలి నేను నడుచుకున్నాను. పిల్లవాని వలె నా చేష్టలు ఉన్నాయి. ఇప్పుడు ఎదిగిన తర్వాత నేను ఎలాగున్నాను? పౌలు అంటున్నాడు, అవునా కదా? అంటే పిల్లవాని చేష్టలు ఎలాగుంటాయి, పెద్దవాళ్ళ యొక్క చేష్టలు ఎలాగుంటాయి. ఇప్పుడు పిల్లోడు పెద్దోడు అయిపోయాడండి. ఆడు అడిగే విధానం తీరు ఎలాగుంటుందో తెలుసా? ఓ 15 ఏళ్ళు వచ్చినాయి అనుకోండి, వాడు అడుగుతాడు. ఏమడుగుతాడు? నాకు బైక్ కొనండి అంటాడు.
ఏమంటాడు? బైక్ కొనండి అంటాడు. నీకు మొత్తం ఊర్లో నీకు తెలియని వాళ్ళు అందరినీ తీసుకొచ్చి నీకు చెప్తాడు. వాళ్ళ నాన్న కొన్నాడు, వాళ్ళ అమ్మ కొన్నది, ఆడు కొనుక్కున్నాడు, వీడు కొనుక్కున్నాడు, ఎవడో కొనుక్కున్నాడు. అదేంటిరా మీ అమ్మ మీ నాన్న జాబులు చేస్తున్నారు కదా, చిచ్చి ఆ మాత్రం కొనట్లేదా నీకు అని నన్ను ఎగతాళి చేస్తున్నారు వాళ్ళు. అసలు నేను చిన్నబోతున్నాను వాళ్ళ దగ్గర. ఏటేటో కథలు చెప్తాడనమాట. నువ్వు మంచి తల్లివి తండ్రివి అయినప్పుడు నువ్వేం చేస్తావు? నాకు తెలుసు, నీకెప్పుడు బండి కొనివ్వాలో నాకు తెలుసు. ముందు నువ్వు బాగా చదువు, నువ్వు బాగా చదివి నీకు ఎప్పుడు కొనాలో మాకు తెలుసు. నువ్వు అడగవసరం లేదు, మేము కొంటాం అని అంటారా? అయ్యో పిల్లోడు ఏదో ముచ్చటగా అడుగుతున్నాడు అని చెప్పేసి నాకు తెలిసిన విషయాలు నేను చెప్తున్నాను సుమా. పల్లెటూరులో ఏం చేస్తారంటే ఒకళ్ళనొకళ్ళు రెచ్చగొట్టేసుకుంటారండి. ఎక్కడ ఉంటారు? మన రంపచోడారని కూడా ఉంటారండి అలాంటి జనాలు. ఒక పిల్లోడు రెచ్చగొట్టేసుకుంటారన్నమాట అండి. ఆ పల్లెటూరులో కూడా అంతే. అదేంట్రా కనీసం బండి అన్నా లేదు నీకు, కనీసం వాచి అన్నా లేదు నీకు, కనీసం అది లేదు నీకు, కనీసం ఇది లేదు నీకు. అలాంటి మాటలు విన్నప్పుడు నాకు చాలా చిరాకేసేసేదండి. మా వాళ్ళు ఎవరి దగ్గరైనా నేను అలాంటి మాటలు వింటే నేను అసలు ఊరుకునేదాన్ని కాదు. నేను వాళ్ళ తల్లిదండ్రుల సంగతి అలా పెట్టండి, వాళ్ళు ఎవరిగా ఉంటే నీకు ఉండాలని ఉందా ఏంటి? మనం కొనుక్కునే స్థితిలో ఉంటే కొనుక్కోవాలి, లేకపోతే లేదు అంతే తప్ప. అప్పు చేసి పప్పు కూడా ఎట్టుకోకూడదు ఎప్పుడుని. అప్పు చేస్తే వడ్డీలు కట్టాలి, వడ్డీ అయిపోద్దప్పుడు. అవన్నీ అవసరమా మీకు అని చెప్పేటప్పటికి కామైపోయేవారు అన్నమాట వాళ్ళు. కొంతమంది తల్లులకి కొన్ని ముచ్చట్లు ఉంటాయి, తండ్రులకి కొంతమందికి ముచ్చట్లు ఉంటాయండి. అయ్యో పిల్లోడు అడిగాడు కదా, పిల్ల అడిగింది కదా అనేసి వాళ్ళ దగ్గర ఉన్నా లేకపోయినా ఎలగలాక్కునేస్తారండి. వాళ్ళు కొనేస్తే చివరికి ఏమవుతుందో తెలుసా? ఆ వస్తువు విలువ తెలియదు, ఆ డబ్బు విలువ తెలియదు వాళ్ళకి. అర్థమైందా? వస్తువు విలువ తెలియదు, ఆ డబ్బు విలువ తెలియదు. అమ్మ ఎలా కొంటుంది, నాన్న ఎలా కొంటున్నాడు అన్న విషయం వాళ్ళకి ఏమన్నా అర్థమవుతుందండి ఎప్పటికైనా? మా తల్లిదండ్రుల దగ్గర నుంచి తెలుసుకున్న విలువలు మేము, ఆ విలువలే మా పిల్లలకి నేర్చుకున్నారు. మేము వాళ్ళకేం నేర్పించలేదు. నేను ఎప్పుడూ చెప్తాను, మనల్ని బట్టే మన పిల్లలు నేర్చుకుంటారని చెప్తాను అనమాట. మనమే వాళ్ళకి ఒక మాదిరి అండి, మనమే ఒక మాదిరి. మనం విచ్చలవిడిగా చేస్తుంటే మన పిల్లలు జాగ్రత్తగా ఖర్చు పెట్టమంటే ఎవరికి ఖర్చు పెడతారండి? వాళ్ళు ఖర్చు పెట్టరు. మొదట మనమే వాళ్ళకు ఒక మాదిరిగా కనిపించాలన్నమాట. కనిపించినప్పుడు కనిపించాలి, ప్లస్ వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. అనవసరమైన ఏవి కూడా ఈ బిడ్డలకి కోరికలు ఉండకూడదు నాయన. ఇలాంటి ప్రార్థనలు కూడా చేయాలి. వాళ్ళ విచ్చలవిడిగా తిరగకూడదని చెయ్యాలి, విచ్చలవిడిగా ఖర్చు పెట్టకూడదని చెయ్యాలి. ఇలాగ ప్రతి దాని కొరకు కూడా తల్లిదండ్రులుగా మన బాధ్యత మన బిడ్డల మీద చాలా ఉంటుందండి, చాలా ఉంటుంది. ఏ బిడ్డ అయితే జాగ్రత్తగా ఖర్చు పెడుతున్నారో ఆ బిడ్డకి మీరు ఇస్తారా ఎవరా? మనం ఇచ్చామని వాళ్ళు ఖర్చు పెట్టేరు. దాన్ని దేనికి ఉపయోగించాలో దానికి ఉపయోగించి మిగిలిన డబ్బులు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఉంచుతారు. అయ్యి మా నాన్న ఇచ్చేశాడు కదా అని చెప్పేసి పొలమని ఖర్చు పెట్టేయడు. దేవుడు నాకు చూపించిందే మీకు చెప్తున్నాను. సేవకులు సహితము దేవుడు వాళ్ళకి ఇచ్చిన దాన్ని కూడా వాళ్ళకి ఖర్చు పెట్టుకోకుండా, నేను ఆ వ్యక్తికి ఒక 100 రూపాయలు ఇచ్చానంటే 10 మందిని పిలిచి ఇచ్చేస్తాడు. నేను ఒక 1000 రూపాయలు ఇచ్చానంటే 10 మందిని పిలిచి వెంటనే ఖర్చు పెట్టేస్తాడు. చేతిలో రూపాయి ఉంచుకోడు అని దేవుడు ఒక వ్యక్తి గురించి చూపించాడు. దేవుడు నాకు ఒక పాస్టర్ గురించి చూపించాడు. నాకు
ఇప్పుడు నీ బిడ్డకి నువ్వు డబ్బులు ఇచ్చావంటే ఎందుకు ఇచ్చావు నువ్వు? 10 మందిని పిలిచి వాళ్ళందరికీ కొనిపెట్టమనా? తనకే ఏదో ఫ్రెండ్స్ ఉంటే ఉండొచ్చు, ఒకళ్ళు ఇద్దరు ఉంటారు ఫ్రెండ్స్, ఒకరికొకరు షేర్ చేసుకుంటారు అంతే తప్ప నువ్వు ఇచ్చిన డబ్బులన్నీ మొత్తం కొనేసి 10 మందిని పిలిచి పలారం పెడితే ఇంకా నీకు ఎలాగ అనిపిస్తుంది? ఎందుకే నీకు ఇచ్చానా అందరికీ ఇచ్చానా? నువ్వు అందరికీ పలహారం పెడతావని ఇచ్చానా? అని వేస్తావా అయ్యవా? చెప్పండి. ప్రభు అదే చెప్పారు నాకు. నేను వాడిని ఖర్చు పెట్టుకోమని ఇస్తున్నాను, నేను వాడు ఏదో కష్టపడుతున్నాడు కదా అందుకని వాడిని ఖర్చు పెట్టుకోమని ఇస్తే వాడు ఏం చేస్తున్నాడు అని దేవుడు అతనికి బుద్ధి చెప్పాలని కొంతకాలం అతనికి మనీ లేకుండా చేసాడటండి. మనీ లేకుండా చేసేస్తే చాలా ఇబ్బందులు పడిపోయాడు ఆయన. ఇబ్బందులు పడిపోయాడు కానీ అతని బుద్ధి ఎప్పటికే మారలేదు. అది చూస్తూ చూస్తూ నీ బిడ్డల మీద నువ్వేమైనా కక్ష సాధిస్తావా? ఇంకేళ్ళ బుద్ధి ఇంతే, ఇంకా మనమే వీళ్ళని సెటరేట్ చేయాలి తప్ప వీళ్ళు మాత్రం మారలేడో మనమే మారాలి అనుకుంటారు మీరు. అవునా కాదా? ఎప్పుడు ఎంత ఇవ్వాలో దేనికి ఇవ్వాలో ఆ రీతిగా ఇస్తారన్నమాట. కొంతమంది పిల్లలు అంటారు, నేను మా ఫ్రెండ్ దగ్గర అప్పు చేశాను అని చెప్తాడు. అప్పు ఎందుకు చేసావురా, నీకు ఎప్పుడు ఇస్తున్నాం కదా మళ్ళీ నువ్వు అప్పులు చేయటం ఏంటి అంటే, పలానా టైంలో నువ్వు ఇవ్వలేదు కదా అప్పుడు నేను అప్పు చేశాను అంటాడు. తల్లి తండ్రికి అప్పులు చేయటం అంటే ఇష్టం ఉండదు. కానీ పిల్లలు ఏం చేస్తున్నారు, ఏంటి అప్పులు కూడా చేస్తున్నావా నువ్వు అని చెప్పేసి నవ్వాలో ఏడవాలో ఏం చేయాలో కూడా అర్థం అవ్వదు. తెలుసా? ఇది శరీరానుసారంగానే కాదండి, ఆత్మానుసారంగా కూడా వర్తిస్తుంది. ఇది అది సంగతి. దేవుడు మన జీవితంలో ఏదైతే మనము దేవుని కొరకు చేస్తున్నామో, ప్రయాసపడుతున్నామో, పని చేస్తున్నామో, లేకపోతే కష్టపడుతున్నామో, శ్రమ పడుతున్నామో, మన సొంత లాభాన్ని కొంత మానుకున్నామో, మన కోసం మాత్రమే కాక దేవుని కొరకు కష్టపడుతున్నాము, దేవుని కొరకు ఎంతగా మనం ఉపయోగపడుతున్నామో, ఏ రీతిగా మనం పనిచేస్తున్నామో ఆయన కొరకు ప్రతి దాన్ని గమనిస్తాడండి దేవుడు. ప్రతి దాన్ని గమనిస్తాడండి. గమనించి మనము అడిగినా అడగకపోయినా ఆయన మనకి ఈవులు ఇస్తానే ఉంటాడు. అడిగిన అడగకపోయినా ఈవులు ఇస్తాడండి ఆయన. మనం ఈవులు ఇచ్చినప్పుడు వాటిని చాలా జాగ్రత్తగా మనము ఉపయోగకరంగా చెయ్యాలండి. మీరేం చేసుకుంటారో ప్రార్థన నాకు తెలియదు, కానీ ఒక్కొక్కసారి నేను కూడా ప్రభువా ఈరోజు నా సమయాన్ని నేను ఎలా ఖర్చు పెట్టుకోవాలో నాకు ఆలోచన చెప్పు, ఈ మనీని నేను ఎలాగ ఉపయోగించాలో నాకు ఆలోచన చెప్పు. నేను వ్యర్థముగా వేస్ట్గా నేను వీటిని ఖర్చు పెట్టకూడదు. నా టైము వృధా అవ్వకూడదు. మనీ ఎంత విలువైందో టైం అంతకంటే విలువైంది. మనీ ఒకవేళ తిరిగి సంపాదించవచ్చు కానీ టైంని తిరిగి సంపాదించలేము. చాలా విలువైనవి అండి, చాలా విలువైనవి. దేవుడి దగ్గర నుంచి మనం పొందుకోవాలి అంటే అర్హత కూడా మనకు ఉండాలి, పొందుకునే అర్హత కూడా ఉండాలి. అర్హత లేకుండా నువ్వు ఇలా చెప్పావు కదా ప్రభువా, వేటి కొరకు ప్రార్థన చేస్తే అవి జరుగుతాయి అని చెప్పావు కదా, మరి నాకు జరగలేదేంటి? ఎప్పుడైనా దేవుని కొరకు నువ్వు ఏదైనా చేసావా? కష్టపడ్డావా? శ్రమ పడ్డావా? నీ సమయాన్ని ఖర్చు పెట్టావా? నీ ధనాన్ని ఖర్చు పెట్టావా? లేకపోతే నీకు సంబంధించింది ఏది దేవుని కొరకు
ఇందులో కౌంట్ అవుతాయి. మనకి మార్కులు వేసేటప్పుడు చూడండి, ఆ మార్కులు కూడా ఇందులో కొలుస్తాయి అంటారు. కొన్ని మార్క్స్ ఉంటాయి, కొన్ని మార్క్స్ ఉన్నటప్పుడు అవి కూడా ఇందులో కలుపుతారు అంటారన్నమాట. అవి కూడా కలుపుతారా? అవునా అనుకుంటాం మనం. అంటే వృధాగా మన కష్టం ఎప్పుడూ కూడా వృధా అవ్వదండి. దేవుని కొరకు వేరే వేటి కొరకైనా మనం ప్రయాసపడితేనంట ఒకవేళ నష్టపోవచ్చేమో గానంట ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదంటున్నాడు. దేవుని కొరకు ఎప్పుడైతే ప్రయాస పడుతున్నామో ఆ ప్రయాస ఏమవుదంట? వ్యర్థము కాదంటండి. ఈ మధ్య దేవుడు నాకు ఒక విషయాన్ని బయలుపరిచాడు. ఎప్పుడు చెప్పుకునే విషయమే, ఎప్పుడు వినే విషయమే. నీ ధోని నాకు ఇవి అన్నాడు దేవుడు ఒక ఆయన్ని. ఎవరినే? పేతురు గారు. అక్కడ అంతమంది ఉంటే వాళ్ళ ధోనిలను అడిగాడు ఆయన. నీ ధోని ఈ పేతురు అన్నాడు ఆయన. ఇచ్చేసాడా లేదా? ఉండు ప్రభువా, చేపల వేటకి వెళ్తున్నాను, తర్వాత ఇస్తానులే, అప్పుడు ఇస్తానులే, ఇప్పుడు ఇస్తానులే, ఎప్పుడో ఇస్తానులే అని ఏమన్నా అన్నాడండి? మాట్లాడా? మాట్లాడలేదు. వెంటనే ఇచ్చేసాడండి. ఆ ధోనిలో కూర్చుని ఆయన మాట్లాడాడట ప్రజలతో. ఈలోపు ఈయన ఏం చేశాడంటే తోటి వారిని తీసుకుని వెళ్ళి చేపలు పట్టుకుందామని వెళ్ళాడండి. వెళ్తే ఆ రాత్రంతా ప్రయాసపడ్డారంట, కానీ ఒక్క చేప కూడా దొరకలేదు. పేతురుకి ఇది మీరు గమనించండి. మనము టాలెంటెడ్ పర్సన్ అయ్యి ఉన్నప్పుడు, ఏదైనా చేయగలిగినంత కెపాసిటీ మనకు ఉన్నప్పుడు, ఒక్కోసారి చేతగానోళ్ళలాగా అలాగ నిలబడి చూస్తుంటే ఎలా ఉంటుందండి మన పరిస్థితి? కొన్ని పనులు ఏం చేయలేమండి. ఏం చేయలేక ఎలా చూస్తాం మనం? ఏమి చేతగానోళ్ళు వెళ్ళి చేసేస్తా ఉంటారు అక్కడ పని. అర్థమైందా? ఏమి చేతగానోళ్ళు వెళ్ళి అక్కడ పని చేస్తూ ఉంటారు. అన్నీ చేతనయ్యి ఉండి మనం ఎలా చూస్తాము? ఎరుమొహాలు వేసుకుని చూసినట్టు ఉంటుంది. అప్పుడు ఎలా ఉంటుంది మన మనసు? కొన్ని చేత కాదా మనకి? అన్నీ వచ్చు, కానీ అసలు ఏది వర్కౌట్ అవ్వట్లేదు. అప్పుడు ఎలా ఉంటుంది మన పరిస్థితి? ఏంటి పేతురు గారు మీకేం దొరకలేదా? ఇవి కూడా నాకు ఇన్ని చేపలు దొరికినాయండి. ఏంటి పేతురు గారు మీరు అసలు ఇంత టాలెంటెడ్ పర్సన్ కదా మీరు, మీకు ఏం దొరకలేదా? దొరకలేదు. అసలు ఏంటి నా లైఫ్లో ఇలాంటి దాన్ని నేను ఎప్పుడూ చూడలేదని ఆయన బాధపడుతుంటే, ఈ మిగతా వాళ్ళు వచ్చి ఏం చెప్తున్నారు? మాకు ఇన్ని దొరికినాయండి, మాకు అన్ని దొరికినాయండి, మాకు ఎలాగండి అలాగండి అంటే వాళ్ళకి దొరికినందుకు ఈయనకి అసూయ రాదు. నేను ఎందుకు పట్టలేకపోయానా? కారణం ఏంటా? నాలో ఎక్కడ ఇది జరిగింది? దీనికి గల కారణం ఏంటి? కారణాన్ని వెతుక్కుంటాడండి ఆయన. తెలివైన ఆయన ఏం చెప్తాడు? తనదేదో తను వెతుక్కుంటాడు అనమాట. అంతే తప్ప నాకు బుట్ట చేపలు దొరికినాయి, నాకు అన్ని గంపలు దొరికినాయి అంటే నాకు ఒకటి దొరకలేదు, వీళ్ళకి గంపలు దొరికినాయి అని అసూయపడ్డావు. టాలెంట్ లేనోడు అసూయపడతాడు, టాలెంట్ కలిగినోడు అసూయపడ్డాడు. ఎందుకు ఈ పొరపాటు ఎక్కడ జరిగింది? ఎందుకు ఇలా జరిగింది? ఎప్పుడు జరగంది, ఇప్పుడు ఎందుకు జరిగింది అని అతనికి ఏం కలుగుతుంది? నిరాశ కలుగుతుంది. రెండోది బాధ కలుగుతుంది. ఏం కలుగుతుంది? ఒకటి నిరాశ, రెండోది బాధ. అతను పట్టుకున్నంత చక్కగా వాళ్ళు పట్టుకోలేరండి, అంత టాలెంట్ ఉన్న ఆయన. అలాంటి ఆయన ఫెయిల్ అయిపోయినట్టు కనబడుతున్నాడు ఇప్పుడు ఇక్కడ.
ఎలా కనబడుతున్నాడు? ఫెయిల్ అయిపోయినట్టు కనబడుతున్నాడు. ఎవరో తను ఏదో హేళన చేస్తున్నారని ఫీల్ అవ్వట్లే, ఎవరో తన్ని ఏదో అంటున్నారని ఫీల్ అవ్వట్లేదు. ఎందుకు ఇలా జరుగుతుంది అనే ప్రశ్న ఆయనలో ఉందన్నమాట. ఎందుకు ఇలాగా జరిగింది? నా లైఫ్లో ఇలాంటిది ఇప్పుడే నేను చూశాను, ఎప్పుడు నేను ఇలాంటిది చూడలేదు. గల కారణం ఏంటి అని ఆలోచిస్తాడండి. అసూయపడ్డం, ఇతరులు చూసి హేళన చేయటం ఏం ఉండవండి. అవి తనలో ఎక్కడ ఏది లోపించింది, ఎప్పుడు చేసేటట్టే నేను చేశాను కదా, ఇప్పుడు ఎందుకు ఇలా జరిగింది అని ఆలోచించుకుంటాడు. ఆలోచించుకుని రాత్రంతా ప్రయాసపడ్డాను కదా, ఎందుకు ఒక్క చేప కూడా నేను పట్టుకోలేకపోయాను. నా అనుభవం అంతా ఏమైపోయింది? అతను అనుభవం లేనోడా, అతని చేతగానోడా, అతని జ్ఞానం లేనోడా? అన్నీ ఉన్నాయి, కానీ ఒక్క చేప కూడా నేను ఎందుకు పట్టుకోలేకపోయాను? కారణం ఏంటో తెలియట్లేదు. నిరాశ, నిస్పృహలోకి వచ్చాడు. ఎందుకు ఇలా జరిగింది? అప్పుడు ప్రభు ఎంటర్ అయిపోయారు. మనం ఎప్పుడు నిరాశ నిస్పృహలోకి వెళ్తామో అప్పుడే దేవుడు ఏం చేస్తాడు? నిన్న ఉదయం ఒక విషయంలో చెప్తున్నాను కదా, నాకు కన్నీరు తీసేసినట్టు అయిపోయింది దేవుడని. నిన్న ఉదయకాలంలో చాలా దుఃఖంతో ప్రార్థన చేశానండి కొన్ని విషయాల కోసం. చేసినప్పుడు సాయంకాలానికి నాకు ఒక ఆన్సర్ వచ్చింది. ఈ రోజుకి అది ఇంకా క్లారిటీ వచ్చింది. ఎందుకంటే కొన్ని వాటి కొరకు మనం ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్ముడు మనతో ఏకీపిస్తాడండి. దాని టైం వచ్చినప్పుడు ఏం చేస్తాడు? ఆయన మనతో కలిసి ఏకీభవించి ప్రార్థన చేస్తాడు. ఎందుకు అంటే భూమి మీద ఇద్దరు ఏకీభవించి ప్రార్థన చేస్తే దాన్ని నేను జరిగిస్తానంటాడు ఆయన. ఆయన మనతో ఏకీభవించాడు అంటే పని అవుతుందని అర్థం అన్నమాట. అసలు నేను పరిశుద్ధాత్మ తండ్రి రండి నాతో ఏకీభవించండి ఇది కూడా నేను చేయలే. చెప్తున్నాను కదా, నాకు మొత్తం అంతా మారిపోతుందండి. ఒకప్పుడులాగా లేదు. ఇప్పుడు ప్రార్థన అయినా ఇంకోటైనా అంతా కూడా ఏంటది ముందుకెళ్ళే కొలది కూడా సులువు చేస్తున్నాడు అనమాట అండి ప్రభు. నాకు ఏం చేస్తున్నాడు? సులువు చేస్తున్నాడు. అయితే ఇందాక కూడా నేను ఇంకా లోపలే ఉన్నాను. ఒక పాట ద్వారా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఏం పాట అది మీరు చెప్పగలరా? ప్రాణమా ఎందుకే తొందర, నువ్వెందుకు తొందరపడుతున్నావు? నిన్ను పిలిచిన వాడు నీతో ఉన్నాడు, నువ్వెందుకు తొందరపడుతున్నావు? అవునయ్యా నువ్వు నాతో ఉన్నావయ్యా అని అలాగా ఒక పాట ద్వారా ఒక మాట ద్వారా ప్రభు నాతో మాట్లాడుతూ ఉంటాడు. ఎక్కడి నుంచో మొత్తం మీద వచ్చి చెవిలో పడిపోతూ ఉంటాడు. వినగలిగిన చెవి గ్రహించే హృదయం ఉంటే మన చెవిలో పడుతుంది వచ్చేది. ఎప్పుడైతే చెవిలోకి వచ్చిందో హృదయం కదులుతుంది అన్నమాట. అవునా కదా? కదులుతుంది. దేవుని మాటలో శక్తి ఉన్నది, ఆయన మాటలో ప్రభావం ఉన్నది, ఆయన మాటలో అన్నీ ఉన్నాయండి. ఇంకా అది ఉంది ఇది లేదంటాకి ఏమీ లేదండి, అన్నీ ఉన్నాయి. జీవం ఉంది, స్వస్థత ఉంది, రక్షణ ఉంది, అన్నీ ఉన్నాయండి. ఈ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, విశ్వాసమే నిన్ను రక్షించింది.
నీ విశ్వాసమే నీ విశ్వాసమే నీ విశ్వాసమే అంటాడు ప్రతిదీ కూడా. ఏది ఏమైనప్పటికైనా ప్రభు వచ్చేసారు. ఈయనకేమొస్తుంది ఇంకా వస్తున్నాయి. ఎందుకు ఇలా జరిగింది, ఎప్పుడు జరగలేదే ఇలాగా, ఇప్పుడు ఎందుకు ఇలా జరిగింది అనుకున్నప్పుడు ఆయన వచ్చి పేతురు పట్టావా చేపలో అని అడుగుతున్నాడు. అప్పుడు ఆయన అంటాడు, ఏలినవాడ రాత్రంతా ప్రయాసపడ్డాను, ఒక్క చేప కూడా పడలేదు, ఒక్క చేప కూడా. లోతుకు పోయి పేతురు, కుడివైపుకు పోయి లోతుకై అంటాడు. దేవుని యొక్క శక్తి ఏంటో అతనికి తెలుసు. ఆయన నోట్లోంచి ఒక మాట వచ్చింది అంటే అది తప్పకుండా జరుగుతుందని ఎవరికి తెలుసు? పేతురుకి తెలుసు. పేతురుకి తెలుసు. అందుకే అతను రాత్రంతా ప్రయాసపడినప్పటికైనా ఒక్క చేప కూడా దొరకలేదు అంటే మళ్ళీ నువ్వు అక్కడ వలయ్యి అంటే మనకి ఎలా ఉంటుందండి చెప్పండి? ఎలాగుంటుంది? ఎక్కడే కదా నేను పట్టుకుంటా, రాత్రంతా ప్రయాసపడ్డాను ఇక్కడే కదా అనుకుంటామా అనుకోమా? కానీ పేతురు లైఫ్ ఎలాంటిది అంటే దేవుని నోట్లోంచి ఒక మాట వెలువడింది అంటే ఆయన నోటులో నుంచి వచ్చిన మాట అంట అది తప్పకుండా అది జరుగుతుందటండి. యెషయా గారు రాస్తున్నాడు, నా నోట నుంచి వచ్చిన మాట అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేరుస్తుంది కానీ అది తిరిగి నిష్ఫలముగా తిరిగి నా యొద్దకు రాదు అని చెప్తున్నాడు ఆయన. ఇలాంటివన్నీ కూడా తెలుసు ఆయనకి, ఇలాంటివన్నీ కూడా తెలుసు ఆయనకి. ఆయన అంటాడు కదా, ఆయన నోట్లోంచి మాట వచ్చింది అంటే తప్పకుండా కార్యము జరుగుతుంది అని విశ్వాసం ఉంచాడు, నమ్మకం ఉంచాడు. ప్రభువా రాత్రంతా ప్రయాసపడ్డాను, ఒక్క చేప కూడా దొరకలేదు, అయినను నీ మాట చెప్పున వల వేస్తాను, నీ మాట చెప్పున వల వేస్తాను అని అంటమే కాదు వేసేసాడు. ఎన్ని పట్టుకున్నాడు? ఎన్ని చేపలు పట్టుకున్నాడు? విస్తారమైన చేపలు పట్టుకున్నాడు. ఆ చేపల్ని పైకి లాగలేకపోతున్నాడు అంటండి. అతను ఒక్కడే కాదు, అతనితో పాటు ఉన్నారు, సాటి వారు ఉన్నారు. అయినా వాళ్ళందరూ కలిపి కూడా లాగలేకపోతున్నారు ఇప్పుడు ఆ చేపల్ని. దేవుడు మన జీవితంలో అద్భుతం చేస్తే చూసిన వారందరూ ఆశ్చర్యపోయేంత గొప్ప అద్భుతం మన జీవితంలో జరిగేస్తాడు. హల్లెలూయా! అందరూ ఆశ్చర్యపోతారండి. అప్పటి వరకు పేతురుని ఎగతాళి చేసేస్తారు అందరూనే. ఏంటి పేతురు, నీకు దొరకలేదా, నీకు దొరకలేదా, నీకు దొరకలేదా? మాలాటోళ్ళకి దొరకలేదు అంటే పోనీ అనుకోవచ్చు, మాకు ఏం తగ్గని తెలియదు కదా, మేము చేతగాని వాళ్ళం కదా. అలాంటిది మాకే దొరికేసినాయి, ఏవో చిన్న చిన్న చేపలు మేమే పట్టేసుకున్నాం. నువ్వెప్పుడు కూడా అసలు ఇలా ఫెయిల్ అవ్వడం మేము చూడలేదు పేతురు. భర్త కొట్టిన దెబ్బలకి ఏడవదటండి భార్య, తోటికోళ్ళ దెబ్బలకి ఏడుస్తుందటండి. పడిపోయినందుకు ఏడరంటండి, ఎవరన్నా చూసారంటే ఏడుస్తారంటండి. పడిపోగానే అటు ఇటు చూసుకుంటారంటండి. మీ పిల్లలైనా సరే పడిపోయినప్పుడు అటు ఇటు చూస్తూ ఉంటారు. అలాంటి మీరు చూడకుండా వాళ్ళ వైపు. మీరు చూశారు అంటే తగిలింది కొంచెమైనా బేరమంటారనమాట పెద్ద నోరెట్టి. అదే నువ్వు చూడలేదనుకో కామ్గా లోపలికి వెళ్ళిపోవాలి నువ్వు. అది అప్పుడు ఇంకా అంటారు. అది నిజంగా తగిలిందంటే అప్పుడు ఎలాగ నీ దగ్గరికి వస్తారు. అది ఏమన్నా మామూలుగా జరిగి ఉంటే ఏదో ఊహా అనేసి ఊరుకుంటారు, వాళ్ళు మళ్ళీ ఆటలో పడిపోతారు. ఇలా మాలాంటి వాళ్ళు చిన్న చిన్న వాళ్ళకి మాకే దొరికేసి నీకు దొరకలేదా, నీకు దొరకలేదా అంటే అక్కడ ఎలాగుంది? ఆయన్ని హేళన చేసినట్లేదా, ఎగతాళి చేసినట్లేదా?
అన్ని వాటికి అతను ఏమైపోయాడు, ఇప్పుడు గురైపోయాడు అన్నమాట అండి. ఎద్దుకి వీపు మీద అంట ఒక కురిపేసిందంట అండి, కాకులు వచ్చిందని పొడుచుకుంటున్నాయి అంటండి. అంత బాగుందో కదా. అసలే అది పుండుతో బాధపడుతుందంటే మళ్ళీ కాకులు వచ్చి ఏం చేస్తున్నాయి, దాన్ని పొడుస్తున్నాయి అంట. ఇంకా బాధ ఎక్కువ అవుద్దా తక్కువ అవుద్దా? అసలు ఎందుకు పట్టుకోలేకపోయానా, ఏంటి ఎక్కడ పొరపాటు జరిగిందా అని ఆయన బాధపడుతుంటే మళ్ళీ వీళ్ళందరూ వచ్చి ఏం చేస్తున్నారు, ఆయన్ని ఎగతాళి చేసి హేళన చేసి ఇవన్నీ చేస్తున్నారండి. అయినప్పటికైనా ఆయన ఏమి వాళ్ళ హేళన చేసినందుకు, వాళ్ళ ఎగతాళి చేసినందుకు ఏం ఫీల్ అవ్వలేదు. కానీ నేను ఎక్కడ పొరపాటు చేశాను, ఎక్కడ నేను మిస్టేక్ జరిగింది అని ఆలోచించుకుంటున్నాడు. అప్పుడు దేవుడు ఎంటర్ అయ్యి వేయమన్నప్పుడు విస్తారమైన చేపలు పడిపోయినాయి అంట. ఏ స్థలములో చేపలు వల్ల పడలేదో అదే స్థలములోకి విస్తారమైన చేపలు వచ్చినాయి. ఎలాగొచ్చినాయి అవి? ఆయన పిలిస్తే ఏ చేప అయినా వచ్చి అందులో పడాల్సిందే. అది పెద్ద చేప అయినా చిన్న చేప అయినా ఏ రకం చేప అయినా కూడా వచ్చి అందులో పడాల్సిందే. ఆయన పిలిచాడు అంటే, ఆయన ఆజ్ఞాపించాడంటే తప్పకుండా వచ్చి అందులో పడాల్సిందే. ఆయన ఆజ్ఞ ఇచ్చాడు ఆ చేపలకి. ఆజ్ఞ ఇవ్వగానే విస్తారమైన చేపలు వచ్చి పడిపోయినాయి అంటండి. ఒకవేళ పేతురు పట్టుంటే కనుక తన దోణి అంతా పట్టుకుంది, అవునా కాదా? తన దోణిలోకి పట్టుకుంటాను. కానీ ఇప్పుడు ఎన్ని చేపలు వచ్చినాయి? అసలు అక్కడ ఉన్న దోణులన్నీ నిండిపోయినాయి. ఆ పక్కన ఉన్న దోణులని కూడా వాళ్ళని కూడా రమ్మని సైకిల్ చేసి పిలిచారటండి. పిలిచినప్పుడు వాళ్ళు కూడా వచ్చి వీళ్ళకి సహాయం చేశాను అని అక్కడ రాయబడి ఉంది. అంటే ఎన్ని దోణుల చేపలో వాళ్ళు పట్టారో మీరు ఆలోచన చెయ్యండి. ఎవరికి దేవుడు ఇస్తాడు అంటే ప్రభు కొరకు ఏం చెయ్యాలి? మనం ప్రయాసపడాలండి. సమయం అనక అసమయం అనక పౌలు గారు ఏం చేశాడట? ప్రయాసపడ్డాడటండి. ప్రయాసపడ్డాడట. ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదు అని అందుకే పౌలు గారు చెప్తున్నాడు. మీరు వేటి కొరకు ప్రయాసపడినా అవి మీ జీవితంలో జరగచ్చు, జరగకపోవచ్చు. కానీ ప్రభు విషయంలో మీరు ప్రయాసపడి ఉంటే కనుక తప్పకుండా అవి జరుగుతుంది. అది వ్యర్థమవదు, అది వ్యర్థమవదు. యాకోబు ఒక రోజున బాధపడిపోతున్నాడు. ప్రభువా, నా తల్లి కడుపులో ఉన్న నన్ను నువ్వు పేరు పెట్టి పిలిచావు. నేను ఇలా వాడుకుంటాను, అలా వాడుకుంటాను, నా నాలుకని వాడిగల ఖడ్గంగా చేసేసావు, ఇలాగన్నావు అలాగన్నావు. తీరా చూస్తే ఏం కనపట్ల. నాకేమనిపిస్తుందంటే నేను ఎప్పటి వరకు వ్యర్థంగా ప్రయాసపడ్డానేమో అనిపిస్తుంది నాకు. నా బలమంతా వృధా అయిపోయింది అనిపిస్తుంది నాకు. ఫలమేమీ కనబట్టలేదు. నా ప్రయాస అంతా వేస్ట్ అయిపోయింది అనిపిస్తుంది నాకు. ఎందుకు ఇలా జరిగింది ప్రభువా అని చెప్పేసి అతను బాధపడిపోతున్నాడు. అప్పుడు ప్రభు ఎంటర్ అయ్యాడు. నీవెప్పటి వరకు చేసింది చాలా స్వల్పం, అంటే చాలా తక్కువ. నీ దృష్టికి అది ఎక్కువ అని నీకు అనిపిస్తుంది, కానీ అది చాలా తక్కువ. నిన్ను ఈ లోకములో అన్యజనులకు వెలుగుగా నిన్ను వాడుకోవాలనుకుంటున్నాను నేను. ఎక్కడ వాడుకోవాలనుకుంటున్నాడట? లోకం ఎక్కువ, అదే ఎక్కువ. చూసారా? ప్రయాస పడిన వ్యక్తికి ఎన్ని చేపలు దొరికినాయి. రాత్రంతా కూడా ఎక్కడ రాజీ పడకుండా ప్రయాసపడ్డా అతనికి ఎన్ని చేపలు వచ్చినాయి. తన తోటి వారు వెళ్ళి పట్టుకున్న చేపలు ఎన్ని చెప్పండి? తోటి వారు ఎన్ని పట్టుకున్నారు?
ఆ కొన్నిటితో ఎంత ఎగతాళి చేశారు. ఆ చేపల రాశికి ఆయన ఏమైపోయాడు, ప్రభువా నేను పాపాత్ముడయ్యా, నేను ఎలాగయ్యా అలాగయ్యా అని చెప్పేసి ఆయన బాధపడిపోతున్నాడు. అప్పుడు దేవుడు అంటాడు, నువ్వు చేపల గురించి ఇలాగ అయిపోతున్నావు పేతురు, నిన్ను మనుషులు పట్టే జాలరుగా చేస్తానన్నాడు. ఎవరు పట్టుకుంటావు? మనుషులు పట్టుకుంటావు అన్నాడు. పట్టుకున్నాడా లేదా? పట్టుకున్నాడా లేదా చెప్పండి. ఎన్ని పట్టుకున్నాడు? వేలకు వేలు పట్టుకున్నాడు. ఎన్ని పట్టుకున్నాడు? వేలకు వేలు పట్టుకున్నాడు. ఒకరోజు ఎందుకో నేను ప్రార్థన చేసుకుంటున్నాను, ఉదయకాలం నా పనులన్నీ అయిపోయినాయి, చెప్పాను కదా మీకు. ఆ రీతిగా నేను ప్రార్థన చేసుకుంటున్నానండి. చేసుకుంటుంటే ఎందుకో సడన్గా నాకు ఒక ఆలోచన వచ్చింది. నేను ఒకళ్ళని ఇద్దరిని 10 మందిని ఎంతకాలం పట్టుకుంటాను ప్రభు, వీళ్ళందరినీ కలిపి. నాకు అలా కాదు, కానీ ఒక్క మాటకి 100,000 లక్షల మంది మార్పు చెందాలి ప్రభు. పేతురు మాట్లాడినప్పుడు 1000 రక్షించబడ్డారు కదా, అది నాకు ఇస్తావా అని నేను అడిగాను దేవుడిని. అడిగితే ఆ ప్రార్థన అయిపోయిందండి, ముగించేసాను. ఒక ఆమె మా ఇంటికి వచ్చింది. మా ఇంటికి వచ్చినప్పుడు దేవుని గురించి ఇలాగే మాట్లాడుకునేవాళ్ళు, ఎక్కువ దేవుని గురించే మాట్లాడుకునేవాళ్ళు అండి. అయితే ఇద్దరం మాట్లాడుకుని ప్రార్థన చేసుకుందాము అనుకుని ఎందుకో నాకు ఇలాగని ప్రార్థన చేశాను నేను. మరి దేవుడు ఏం చేస్తాడో నాకు తెలియదు, కానీ అప్లికేషన్ పెట్టాను నేను ఇలాగా అన్నాను. పేతురు ఎలాగైతే పట్టుకున్నాడో అలాగా ఆయన వేలే పట్టుకున్నాడు, కానీ ఒక్క మాటకి లక్షలు రావాలని నేను ఆశపడుతున్నాను. మరి దేవుడు ఏం చేస్తాడో నాకు తెలియదు, నేను అప్లికేషన్ అయితే పెట్టేశాను దేవుడికి అన్నాను అనమాట. అనేసరికి ఇద్దరం కలిసి ప్రార్థన చేస్తుంటే ఆమెకి ఒక దర్శనం చూపిస్తున్నాడంట దేవుడు. పెద్ద పొట్ట కనపడుతుందండి మీకు. ఆ పొట్టలో అసలు మీరు 1000 అంటున్నారు, కానీ అసలు లక్షల కోట్లు కనపడుతున్నారు నాకు అన్నారు. లక్షలు కోట్లు ఎంతమంది పిల్లలు ఉన్నారండి బాబు అని చెప్పేసి దేవుడు మీరు అడిగింది 100,000 అడుగుంటారేమో, కానీ లక్షల కోట్లు చూపిస్తున్నారు దేవుడు అన్నారు. మరి అలాంటివి జరగాలంటే ఈవేళ ప్రార్థన చేస్తే రేపు జరుగుతుందా చెప్పండి. నిన్ను మనుషులు పట్టే జాలరుగా చేస్తాను పేతురు అంటే ఈవేళ చెప్తే రేపు జరిగిందా? ఎంత టైం పట్టింది? ఆయన సిలువలో ఉన్నప్పుడు కూడా భయంతో వెనక్కి వచ్చేసిన వ్యక్తి మరలా ఆయన సిలువలో ఉండగానే పశ్చాత్తాపడ్డాడు. క్షమాపణ దొరికింది దేవుని దగ్గర. తర్వాత పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. తర్వాత గొప్ప ధైర్యాన్ని ఇచ్చేశాడు దేవుడు. చిన్న పిల్ల మాట్లాడితే భయపడిపోయిన ఆయన ఇప్పుడు ఎంత ధైర్యం వచ్చింది అతనికి. అందరి మధ్య లేచి నిలబడి ధైర్యంగా మాట్లాడాడట. ఇక వాళ్ళేమంటారో ఏళ్ళేమంటారో అని ఆమె భయపడ్డా? ఏమీ భయం లేకుండా ధైర్యంగా మాట్లాడాడట. ఎక్కడి నుంచి వచ్చింది ఆ ధైర్యం? ఆత్మలంటూ వచ్చినాయి అంటే శిష్యుల ద్వారా, వేలకు వేలు వచ్చినాయి అంటే ఆయన ద్వారానే వచ్చినాయి అండి. దేవుడు పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు అండి. ఆయన వేటి కొరకు నువ్వు ప్రార్థించావు అవి జరిగినాయి అని నమ్ము. అదే పేతురు కొరకు దేవుడు నాకు దర్శనాలు ఇచ్చారండి. చాలా దర్శనాలు ఉన్నాయి నాకు. అడుగుతాను ఎప్పటికైనా, ప్రభువా నువ్వు ఇచ్చిన దర్శనాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఎన్నో ప్రవచనాలు ఇచ్చావు, దర్శనాలు ఇచ్చావు, వాగ్దానాలు ఇచ్చావు. వీటన్నిటిని ఎత్తిపెట్టి ప్రార్థన చేసుకుంటూ ఉంటాను అన్నమాట అండి. అప్పుడప్పుడు దేవునికి ఏం చేయాలంట? జ్ఞాపకం చేస్తూ ఉండాలంటండి. అంటే అది మర్చిపోతాడని కాదు, కానీ మనం ఏం చేయాలంట? జ్ఞాపకం చేస్తూ ఉండాలంట.
హన్నా ప్రార్థన చేస్తే ఆ రాత్రి వారిని జ్ఞాపకం చేసుకునేను అని ఉంటుంది వాక్యంలో. అంటే మర్చిపోయాడా దేవుడు? అప్పటి వరకు చేసిన ప్రార్థన వేరామె, ఆ రోజు చేసిన ప్రార్థన వేరామె. అప్పటి వరకు ఏదో నామకార్థంగా చేసుకుంటా పోయింది. తన వైరి పెట్టిన బాధనే అనుభవించేసింది. ఆ రోజు ఆ బాధకి ఒక ఫుల్ స్టాప్ వచ్చిందనమాట అండి. ఫుల్ స్టాప్ వచ్చి ఏమైంది? ఆ రాత్రే దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. సమూయేలు పుట్టాడండి. ఆ తర్వాత పుట్టిన పిల్లలకి సమూయేలుకి ఏమన్నా సంబంధం ఉందా? దేవుడు కూడా కార్యం చేస్తే అలా ఉంటుందండి. దేవుడు మనకిచ్చిన బిడల విషయంలో ఆయన చిత్తం ఏమై ఉందో అది తప్పక జరగాలి తండ్రి. దేవుడు చెప్పింది ఒకటి, మనం చేసేది ఒకటి. దేవుడు చెప్పింది ఒకటి, మనం చేసేది ఒకటి అయితే ఎన్నటికీ దాన్ని స్వతంత్రించుకోలేము. దేవుడు చెప్పింది చెప్పినట్టుగా మనం చేస్తే గనక చిన్న ప్రార్థన చేసిన దానికి గొప్ప జవాబు అనేటువంటిది ఇచ్చేస్తాడండి. ఆ పేతురు పట్టుకున్న చేపల రాశికి చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోలేదా? ఎగతాళి చేసిన వాళ్ళందరూ ఆశ్చర్యపోలేదా? అవమానపరిచిన వాళ్ళందరూ ఆశ్చర్యపోలేదా? దేవుడు అందరూ ఆశ్చర్యపోయే రీతిగా దేవుడు ఏం చేస్తాడు? కార్యము జరిగిస్తాడండి. మనం అనుకున్న టైంలో జరగవు, దేవుడు అనుకున్న టైంలో జరుగుతుంది. మనం ఎదురు చూసినా జరుగుద్ది, ఎదురు చూడకపోయినా జరుగుద్ది. అది త్వర పెడతాడటండి దేవుడు. దాన్ని ఏం చేస్తాడట? అది జరిగే వరకు ఊరుకోడటండి. ఆయన జరిగే వరకు ఊరుకోడటండి. ప్రార్థన చేద్దాం, మోకరించండి. ఎప్పటి వరకు దేని కొరకు మనం ప్రార్థన చేస్తున్నాము? ప్రార్థన చేస్తున్నాం మంచిదే. దేవుడు చెప్పినట్టుగా మనం చేస్తున్నామా? దేవుడు చెప్పినట్టుగా మనం చేస్తున్నామా? మనకిష్టమైనట్టుగా మనం చేస్తున్నామా? మనకిష్టమైనట్టుగా చేస్తే జవాబు పొందలేమేమో, కానీ దేవుని చిత్త ప్రకారంగా చేసినప్పుడు తప్పకుండా మనం జవాబుని పొందగలుగుతాం. ఈ రాత్రి దేవుడు మనతో సూటిగా తేటగా మాట్లాడాడు. మనలో ప్రేరేపణ కలిగిన వారు ఒకరు ప్రార్థన చేయండి.